టీవీలో మీరు చూస్తారు, వాళ్ళు కావాల్సినట్టుగా అలైన్మెంట్ మార్చడం. ఎందుకు మార్చాలి అలైన్మెంటు? ఒకసారి అలైన్మెంట్ ఎందుకు మార్చావు? ఆన్ రికార్డు ఉంది మార్చామని. అదేమంటే మేము ఇంకా రోడ్ వేయలేదు అంటారు. ఎందుకు మార్చావా లేదా? రూట్ మ్యాప్ని రూట్ మ్యాప్ మార్చావా లేదా? ఆన్ రికార్డు ఉంది అక్కడ. ఎందుకు మార్చావు? ఆ పక్కన రోడ్డు అక్కడ పొలాలు ఎవరి ఉన్నాయి? వీళ్ళవి ఉన్నాయి. దానికోసం రెండో లెగ్గు మాపేశారుగా. ఆ రోజు గ్యామన్ ఇండియాకి ఇచ్చారు యువతల పక్క, ఇక్కడి నుంచి అటు కృష్ణా జిల్లాలో ఈ పక్క గొల్లపూడి దాకా. ఆ రోజు గడ్కరీ గారు నీకు ఇన్నర్ రింగ్ రోడ్డు వదిలేయ్యా నేను చేసి పెడతానంటే కూడా ఎందుకు ఆపారు? లేదు లేదు, అది టెండర్ ఇచ్చారు, వర్క్ స్టార్ట్, ఎక్విజిషన్ కూడా అయింది, వర్క్ స్టార్ట్ చేస్తుంటే ఆ పాపని బాపిచ్చారు. ఎందుకు చేశారు ఇది? చెప్పండి. ఈ డెవలప్మెంట్ ఆగిందిగా. మీరు ఆయన వచ్చిన ఆయన డెవలప్మెంట్ చేశారంటున్నారు, ఆయన వల్ల డెవలప్మెంట్ ఆగింది. విజయవాడకి ఆ కనకదుర్గ ఫ్లైఓవర్ కానీ అక్కడ ఆ ఫ్లైఓవర్ కానీ ఎన్ని అన్నాళ్ళు పట్టిందని చేయటానికి? మొదలుపెట్టింది ఆయన ఆయనలో, కంప్లీట్ అయింది ఇప్పుడు. ఏదైనా టైం బౌండ్, ఏదైనా సెంట్రల్ ప్రాజెక్ట్స్ ఏదైనా టైం బౌండ్తోనే జరుగుతాయి. లేకపోతే వాళ్ళకి ఆ సంస్థకి పెనాల్టీ, లాసెస్, వాళ్ళు బ్యాంక్ గ్యారెంటీ వర్క్ చేస్తారు. ఎందుకు చేయాలి? 5 ఏళ్ళు ఎందుకు పెట్టింది? మీరేమన్నా ఆయన వస్తే అభివృద్ధిగా రివర్స్ అవుతుంది మీకు. ఆయన గుంటూరు విజయవాడ ఆయన చేసింది ఏమీ లేదు, ఆల్రెడీ ఎప్పుడో ఉంది గుంటూరు విజయవాడ. గుంటూరు విజయవాడ అంతకుముందు